మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు, ఎంపీ మెదక్. మానుకోట తెలంగాణ పేరుని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మానుకోట అనే పేరు తెలంగాణ మూమెంట్కి ఊపిరి రూదింది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక గొప్ప మార్పుకి సంకేతమైనటువంటి గడ్డ. ఈ గడ్డ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మానుకోటకి ఎంత పేరు వచ్చిందో, జరగాల్సినటువంటి అభివృద్ధి 10 ఏళ్ల మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి పాలనలో జరగలేదు. వివక్షకు గురైంది. పెద్దలు, ప్రొఫెసర్లు, మేధావులు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినా వడ్డించాల్సిన వాళ్ళు మనోళ్ళు కాదు కాబట్టి ఆశించినంత వడ్డన జరగక మానుకోట ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 సంవత్సరాల తర్వాత కూడా అనేక రకాలైనటువంటి అవస్థలకి, ఇబ్బందులకు గురవుతుంది. ఈ జిల్లా నుంచి మాకు ప్రాతినిధ్యం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో, అది మానుకోటనా, ఇంకొక గిరిజన ప్రాంతమా, ఖమ్మమా, మెదక, సిద్దిపేట అనేటువంటి వివక్ష లేకుండా పాత 10 జిల్లాలకి 10వ తారీఖున రాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని అభివృద్ధిలో భాగంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. టెక్స్టైల్ పార్క్ తీసుకున్నా, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకున్నా, భవిష్యత్తులో మామనూరులో రాబోతున్నటువంటి ఎయిర్పోర్ట్ను తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకుండా నిత్యం మమ్మల్ని దూషించేటోళ్ళు, ద్వేషించేటోళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా అందరు ప్లేయర్స్ తో సమానమైనటువంటి ఆట ఆడించాలనేటువంటి లక్ష్యంతో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలన కొనసాగుతా ఉంది. దానికి నిదర్శనం, దానికి తార్కాణం నిన్న వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో వెస్ట్ బెంగాల్లో గెలుస్తారా, 100కి 32 నుంచి 42% మైనార్టీల ఓట్లు వచ్చినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? వెస్ట్ బెంగాల్లో జై శ్రీరామ్ నినాదమే నిషేధితమైంది కదా అన్న ప్రాంతంలోంచి ఒక వైద్య విద్యార్థిని మానభంగానికి గురి చేసి హత్య చేసినటువంటి కేసులో కనీసం కేసు నమోదు చేయకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయకపోతే భారత పార్లమెంట్లో రాజ్యాంగ 131వ సవరణను పెట్టి మహిళలకి, అదే రకంగా పెరగబోతున్నటువంటి 816 ఎంపీ స్థానాలలో గిరిజనులకి, దళితులకి, మహిళలకి పార్లమెంటు స్థానాల సంఖ్యని పెంచాలని ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రయత్నాన్ని కొంతమంది నిండు సభలో వెకిలిగా మాట్లాడుతూ, వంకర మాటలు మాట్లాడి, అధికారం అనేటువంటి అహంకారంతో అటు టీఎంసీ ఎంపీలు, ఇటు మాది ద్రవిడ రాజ్యం, మాది ద్రవిడ దేశం, మేము ఉత్తర భారతంతో కలవమని ఇంకొంతమంది మూర్ఖంగా నిండు పార్లమెంట్లో వివరించినటువంటి తీరుని ఆ 2 రాష్ట్రాల ప్రజలు తిరస్కరించడానికి నిదర్శనమే ఇద్దరు ముఖ్యమంత్రుల ఓటమి అనేది గ్రహించాలి. అధికారంలో ఉన్నాం, ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం, అధికారం అనేటువంటి అహంకారం పొరలు కళ్ళకెక్కినాయి అనుకుంటే గతంలో తెలంగాణను పాలించిన ఆయన ఆడున్నాడో ఇలా ఒక్క రాష్ట్రంలో గెలిగి మా రేవంతం పోతేనే కేరళం గెలిచినామనేటోళ్ళు మరి తమిళనాడులో ఎందుకు గెలవలేదు? ఈ రేవంతం ఆ కేరళంలో ఎందుకు పనిచేసిండు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఆత్మవిమర్శ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఆకాశం మీద, సూర్యుడి మీద ఉమ్మేయాలనే ప్రయత్నం చేస్తే ఫలితం ఖచ్చితంగా పాత ముఖ్యమంత్రికి ఏ ఫలితం వచ్చిందో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా 2.5 ఏళ్ల తర్వాత అదే ఫలితాన్ని కాషాయ కార్యకర్తలు ఖచ్చితంగా ఇస్తారన్న లోపల ఎట్లాంటి సందేహం లేదు. మహబూబాబాద్కు నేషనల్ హైవే వచ్చింది, మహబూబాబాద్లో పాస్పోర్ట్ కేంద్రం వచ్చింది, మహబూబాబాద్కి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ లోపల ఏ ప్రాంతానికి ఏది అవసరం అనేది దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, మా ఎంపీల్ని ప్రజలు గెలిపించినా గెలిపించకుండా 100% ప్రజల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధిగా సంపూర్ణంగా విశ్వసిస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో సంఘంలో పనిచేసిన పెద్దలు, పూర్వ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ సైన్యం, భారతీయ జనసంఘ్ కార్యకర్తలందరి ఆశయం ఈ దేశంలో అంగ, వంగ, కళింగ ప్రాంతాల లోపల కాషాయం జెండా ఎగరాలని కోరుకునేటోరు. చాలా మంది కొత్త రక్తం యువకులు ఉన్నారు,
బహుశా ఈ ప్రాంతాలకు అర్థం కానీ ఈ ప్రాంతాల పేరు కానీ మీకు ఐడియా ఉండుండదు. అంగ అంటే ప్రస్తుత బీహార్ పాటలీపుత్ర ప్రాంతాన్ని అప్పుడు చరిత్రకారులు చెప్పినప్పుడు అంగ ప్రాంతం అని చెప్పేటవాళ్ళు. ఆ అంగలో ఈరోజు ఎవరున్నారు? బీహార్లో ముఖ్యమంత్రి ఎవరు? 100% కాషాయ జెండా ఉంది. తర్వాత బంగ్లాదేశ్, భారతదేశం నుంచి విడిపోయినటువంటి బంగా, దాన్ని అప్పుడు మనం వంగ అని పిలిచేవాళ్ళం. వంగ దేశంలో రేపు మాపు ముఖ్యమంత్రి ఎవరు రాబోతా ఉన్నారు? కాషాయ దళపతే రేపు అంగ, తర్వాత వంగ. బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు. మన పొరుగునే ఉంది కళింగ దేశం ఒడిస్సా. ఒడిస్సాలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ముఖ్యమంత్రి ఉన్నాడు. బాగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, భవిష్యత్తులో కాకతీయులు వెళ్ళినటువంటి ఈ గడ్డ కూడా కాషాయీకరణ జరుగుతుంది. కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రేపు కాకతీయ సామ్రాజ్యాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలుస్తుంది అనడంలో ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. ఎట్లా గెలుస్తారు? మీకు ఎవరు ఉన్నారు? ఇట్లా చాలా మంది మీడియా మిత్రులు మాట్లాడుతూ ఉంటారు. దురదృష్టం, ఎర్ర జెండాలు వేసుకునే వాళ్ళు, ఎర్ర జెండా పెట్టుకునే దమ్ము ధైర్యం లేని వాళ్ళు, ఎర్ర జెండా పేరు మీద మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారనేటువంటి భయంతో ఎర్ర జెండాను కింద పెట్టి వేరే వేరే జెండాలు వేసుకొని వేరే వేరే ముసుగులలో వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి కుహానా లౌకికవాదులకి, ఎర్ర జెండాను మోస్తున్నటువంటి పెద్దలందరూ కూడా నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో మీరు బాగా కలలుగనేటువంటి వెస్ట్ బెంగాల్లో మీకు అడ్రస్ లేకుండా పోయింది. మీ కార్యాలయాలన్నీ కాషాయం కండువాలు, కాషాయం రంగులు వేసుకుంటున్నాయి. మీరు గొప్పగా ఫీల్ అయినటువంటి కేరళలో మీ ప్రభుత్వం పోయింది. ఈ దేశంలో ఎర్ర జెండాకు స్థానం లేదు. లెఫ్ట్ ని భారతదేశ ప్రజలు ఎప్పుడో లెఫ్ట్ వదిలేసిండ్రు అని ప్రజలు తీర్పిచ్చారు. అందుకని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతంలో ఇంకెక్కడన్నా ఎర్ర జెండా వాసనలు ఉంటే, ఎర్ర జెండా గద్దెలుంటే, ఎరుపు కుంకుమకి పసుపు కలిపితే కాషాయం అవుతుంది. కాబట్టి అర్జెంటుగా మహబూబాబాద్, వరంగల్, తొర్రూరు ఈ ప్రాంతంలో ఏమైనా ఎర్ర జెండాలు ఉంటే వాటిని కూడా కాషాయీకరణ వరకు డ్రైవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెస్ట్ బెంగాల్ గెలవగలిగిన వాళ్ళం, అస్సాంలో హ్యాట్రిక్ కొట్టగలిగిన వాళ్ళం, పుదుచ్చేరిని నిలుపుకోగలిగిన వాళ్ళం, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఎన్డీఏ కాళ్ళు ఈడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో 1980లో దేశంలో 2 ఎంపీలు గెలిచిన రోజు, ఒకటి తెలంగాణ గడ్డ నుంచి గెలిచినాం, రెండోది గుజరాత్ నుంచి గెలిచినాం. ఆ గుజరాత్ ఇలా 7 సార్లు బీజేపీ ముఖ్యమంత్రితో విరాజిల్లుతుంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త గుండె నా రాష్ట్రంలో ఈ జెండా ఎప్పుడు ఎగురుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నాం. అందుకని మీడియా మిత్రులందరూ కూడా మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్, నెక్స్ట్ కాకతీయ సామ్రాజ్యం మీద వచ్చేది ఖచ్చితంగా కాషాయ జెండానే. దానికి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు చేతనైతే, మీ కాంగ్రెస్ పార్టీ బతుకుతుందనే ఆశ నీకు ఉంటే, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎన్నికలు రాబోతాయి, ఏదేడు వస్తాయి వారికి రండి. ఒక కేరళలో ఎవరి మీద గెలిచిరో కూడా తెలియకుండా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇండి కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామ్యం, ఇండి కూటమిలో కాంగ్రెస్ వాళ్ళు భాగస్వామ్యం. రేవంత్ రెడ్డి గెలిచింది బీజేపీ మీదనే, ఎన్డీఏ పార్టీల మీదనే గెలవలేదు. రేవంత్ రెడ్డి గెలిచింది ఇండి కూటమిలో భాగస్వామి అయినటువంటి కమ్యూనిస్టుల మీద గెలిచారు. కమ్యూనిస్టులు పార్లమెంట్ లో ఎవరు వెనకాల ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటారు. ఇండి కూటమి కమ్యూనిస్టులు, ఇండి కూటమి కాంగ్రెస్లు, ఇండి కూటమి కాంగ్రెస్లు, ఇండి కూటమి కమ్యూనిస్టుల మీద గెలిచారు తప్ప ఎన్డీఏ పార్టీ ఓడిపోలేదు. రేవంత్ రెడ్డి రాజకీయం కేరళలో ఇండి కూటమిని ఇచ్చగొట్టేందుకు పనిచేసింది తప్ప ఎన్డీఏ మీద గెలిచినమని సంకల్పించుకోవద్దని చెప్పి స్థానికంగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ గురించి మాట్లాడాలంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంటది. 6 హామీలు పోయినాయి, రైతు రుణమాఫీ పోయింది. నిన్న వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాకు పోయినాను. 3 మంత్రులు ఉంటారు కేబినెట్ లో, 3 సీనియర్ మంత్రులే. వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, పైసల మంత్రి. ఆ పైసల మంత్రినే కమిషన్ల మంత్రి కూడా అని చెప్తున్నారు ఈ మధ్యలో హైదరాబాద్ లో అందరూ. నేను కాదు, కాంట్రాక్టర్లు సెక్రటరియట్ లో చెప్తున్నారు కమిషన్లు ఇస్తేనే పైసలు వస్తున్నాయని. గా జిల్లాలో తడిసిన వడ్లు, తడిసిన మొక్కజొన్నలు కొనుగోలు చేయకుండా రైతన్నల్ని కోసపెడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతనైతే గా కల్లాలలో ఉన్న వడ్లను తొందరగా కొనుగోలు చేయండి, నానిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి. ఎకరానికి 26.5 క్వింటల్ కొంటున్నటువంటి మొక్కజొన్నల్లో లిమిట్ నెట్టేసి ఎకరంలో ఎన్ని మొక్కజొన్న గింజలు పండితే అన్ని మొక్కజొన్నలు కొనడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు చేయండి తప్ప అనవసరమైనటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకోదు. వరంగల్ ఎయిర్పోర్ట్ ఎవరిస్తున్నారు? 100% భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంది.
ఆదిలాబాద్కి ఎవరు ఇస్తున్నారు? మేమే ఇస్తా ఉన్నాం. కోచ్ ఫ్యాక్టరీ ఎవరు చేస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే చేస్తా ఉంది. ఈ రకంగా మంచేమో మేం చేస్తూ పోతా ఉన్నాం. మేము చేసిన పనులు చెప్పుకోవడంలో మేము వెనుకబడతా ఉన్నాం. మంచి చేసినటువంటి కేంద్రాన్ని తిడుతూ మంచిగా వచ్చిన పనులకి వాళ్ళు కండువాలు వేసుకొని ఇనాగరేషన్లు చేస్తూ ఒక ఆయన ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే మేము ఇస్తే ఖమ్మం నుంచి రాజమండ్రి దాకా మేము నేషనల్ హైవే ఇస్తే ఒక మంత్రి వచ్చి ఒక రోజు ఫోటో దిగుతాడు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఆయన ఫోటో దిగి ఆయన పెట్టుకుంటాడు ఫేస్బుక్ లో. వారం రోజుల తర్వాత ఇంకో మంత్రి వచ్చి ఆయన ఫోటో దిగుతాడు. ఇచ్చింది ఎవరు? గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం ఇచ్చింది. ఫోటోలు దిగుతున్న ఎవరు? ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఫోటోలు దిగి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పక్కన ఫోటోలు వేసుకుంటున్నారు. నేను చెప్తా ఉన్నా, నిన్న ఖమ్మం పోతే చాలా మంది రైతులు, చాలా గ్రామాల ప్రజలు అడిగిండ్రు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి రేపు సర్వీస్ రోడ్ కావాలని అడిగిండ్రు. ఆ సర్వీస్ రోడ్ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి మంజూరు వేస్తే ఎవరు చేస్తారంటే మేము చేస్తాం తప్ప కాంగ్రెస్ వాళ్ళతో ఏం కాలేదు. ఊది కాలేదు, పీరీలు ఇవ్వదు. కానీ బొమ్మలు మాత్రం వాళ్ళే, ప్రచారం మాత్రం వాళ్ళది. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ పోయింది కాంగ్రెస్. తమిళనాడులో డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నారు, అడ్రస్ లేకుండా పోయిండ్రు. వెస్ట్ బెంగాల్లో 1-2 సాగు తప్పి కన్నులట్టమై గెలిచిండ్రు. ఇవేమి కూడా మన తెలుగు మీడియా లోపల ప్రముఖంగా వినబడాయి. కాంగ్రెస్ కథమైంది వినబడది, కమ్యూనిస్టు కథమైంది వినబడది. కేరళలో రేవంతం గెలిచిండు. ఏం గెలిచిండు? కేరళలో 5 ఏళ్ళకు ఒకసారి కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. పోయినసారి తొవ్వలకు 2 సార్లు గెలిచారు కమ్యూనిస్ట్ వాళ్ళు. కమ్యూనిస్ట్ వాళ్ళ అవినీతికి కేరళ ప్రజలు ఇచ్చిన తీర్పు. నేను ఏదో చెప్పిపోతా ఉన్నా, మా మానుకోట సాక్షిగా, మానుకోట రాళ్ల సాక్షిగా చెప్తా ఉన్నాం. ఈ 5 ఏళ్ళు కేరళని కాంగ్రెస్ పాలిస్తే 5 ఏళ్ల తర్వాత వచ్చేది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాదు, కేరళలో కూడా కాషాయం జెండా ఎగురుతుంది. దిస్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ అవర్ కార్యకర్తలు. అందుకని కాంగ్రెస్ ముక్త భారత్ అని నరేంద్ర మోడీ గారు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తే, ప్రజల ముందు కాంగ్రెస్ కంటే ప్రమాదం ఈ దేశానికి కమ్యూనిస్టులని నమ్మి ముందు కమ్యూనిస్ట్ ముక్త భారత్ చేసిర్రు. నిజంగా ఈ దేశ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. 4 రాష్ట్రాల్లో మీ కాంగ్రెస్ కేరళతో కలిపితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక మాట అంటే మా నాయకులు, మా కార్యకర్తలందరూ దాన్ని 100% నెరవేరుస్తారు. తన్ మన్ ధన్ అన్ని ఖర్చు పెట్టైనా ఆయన మాట కోసం మేమంతా ప్రాణాలు ఇచ్చేటోళ్ళం. కాబట్టి 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ని ఖతం చేయడమే ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త కర్తవ్యం. కాబట్టి కాంగ్రెస్ రోజు లెక్క పెట్టుకోండి. తెలంగాణలో కాకతీయులు వెళ్ళిన ఈ గడ్డ మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున అడుగు పెడుతున్నారు. ఈ అడుగు రానున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి ఒక తొలిమెట్టుగా భావిస్తూ, ఎప్పుడైతే 1980లో ఈ గడ్డ నుంచి మేము భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచిందో ఈ ప్రాంతం పూర్వ వైభవాన్ని తెచ్చేలాగా ప్రతి ఒక్కరం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ, ఒక కేరళలో గెలవంగానే ఎక్కువ ఎగిరిపడొద్దని, ఎంగిలి ఇస్తరాకులు ఎక్కువ ఎగిరిపడతాయని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు హితవు పలుకుతూ 10వ తారీఖున జరిగేటువంటి సభకి ప్రతి కార్యకర్త తన వంతు కృషిగా సభను సక్సెస్ చేయాలని, నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత అరగాక ఒకటే జెండా కనబడాలి మనకి. కౌరవుల్ని పాండవులందరినీ గురువు తీసుకుపోయి చెట్టు కింద నిలబడితే ఒక అర్జునునికే కనబడ్డది లక్ష్యం. ఏం కనబడ్డది? చెట్టు చివరి కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి కనబడ్డది. ఈ రోజు నుంచి కాషాయం కండువా వేసుకున్న ప్రతి కాషాయ కార్యకర్త కనబడాల్సింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. సీటు నీకొత్తదా నాకొత్తదా అనే పంచాయతీల్ని పక్కన పెట్టి అందరి లక్ష్యం ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి. ఆ దిశగా మీరు, మేము అందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ సహకరించాల్సిందిగా మా మానుకోట పౌరుషం కలిగినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రండి. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా మీడియా మిత్రులు? సంతోష్ గారు. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. నేను రాజాసింగ్ గారు ఏం మాట్లాడిందో వినలేదు. 100% మా రామచంద్రరావు గారికి పార్టీ అధ్యక్షునిగా పూర్తి స్వతంత్రం, స్వేచ్ఛ, నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి వ్యక్తుల అభిప్రాయాల్ని గౌరవిస్తూనే మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలం. కాబట్టి
100% ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేస్తా ఉన్నాం. రాజాసింగ్ గారు ఏం మాట్లాడినో విన్న తర్వాత ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తారు. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్, ఎవరికి ఇష్టమున్నా ఎవరికి కష్టమున్నా ఇవన్నీ జరుగుతాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు. మొన్నేదో ఒకడు వెనుకకు తగ్గినంత మాత్రాన ఓడిపోయినట్టుగా భావించొద్దు. ఖచ్చితంగా దెబ్బతిన్నటువంటి మహిళా లోకం వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఏ రకమైనటువంటి ఫలితాలు ఇచ్చిందో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, డిఎంకే, టిఎంసీ నాయకులకి అర్థమైందని మేము అనుకుంటున్నాం. అర్థం కాకపోతే ఆలోచిద్దాం. అకల్మన్ కు ఇషారా బస్, బువ్వ ఉడికిందా లేదా అంటే అవ్వ ఒకటే మెతుకు చూస్తుంది. ఈ మెతుకు అర్థమైంటుందని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళకి బిల్లు తప్పకుండా పెడతాం, మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, డీలిమిటేషన్ చేస్తాం, జమిలీ ఎన్నికలకు కూడా పోతాం. ఇది మోడీ గారి వాదా ఖచ్చితంగా నెరవేరుతుంది.